ఈనాడు అధినేత కీర్తిశేషులు రామోజీరావు గారు ఆయన సంస్థ మార్గదర్శి చేస్తున్న బుకాయింపులు దాదాపు 3 దశాబ్దాలుగా నడుస్తూనే ఉన్నాయి. ప్రజలు చాలామంది వాటిని విశ్వసిస్తూనే ఉన్నారు. కోర్టులు కూడా వారిని శిక్షించకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నాయి. అయితే రిజర్వ్ బ్యాంకు కోర్టుకు ఇచ్చిన వివరాలను పరిశీలిస్తే, అది అనుసరించిన వైఖరిని ప్రదర్శిస్తే ఒక ప్రిన్సిపల్ స్టాండ్ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నదా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇందుకు రిజర్వ్ బ్యాంకును మనం మనసారా అభినందించాలి. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించిందేనని ఆయన రామోజీరావు గారు మరణించినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఆపకూడదని కూడా రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్త రామోజీ మరణించిన మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోలేదు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ అబద్ధాలే. చట్టవిరుద్ధమైన డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదులు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నదండి, మాకు అందాయి, ప్రజల నుంచి అందాయి, డిపాజిటర్ల నుంచి అందాయి. డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమని మేము చెబుతూనే ఉన్నాం. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాము. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికెట్ కూడా ఇచ్చామనటం అబద్ధము. అంటే కోర్టులో తీర్పులను వక్రీకరించడము, రిజర్వ్ బ్యాంకు ఆదేశాలను కూడా వక్రీకరించగల శక్తి సామర్థ్యాలను ఈ మీడియా సంస్థ, ఈ ఫైనాన్స్ సంస్థ సమకూర్చుకోవడానికి బరితెగింపుకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధం. ఇది సెక్షన్ 58B(5)(a) ప్రకారం శిక్షార్హము. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టివేయండి అని రిజర్వ్ బ్యాంకు హైకోర్టుకు నివేదించింది. దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. అంటే దీని వార్తలు చాలా పత్రికల్లో వచ్చి ఉండవు. వచ్చిన వార్తలను కొంత వివరించే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందు ఉంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని కూడా వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం HUF కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్బంధంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్ రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45Sకు విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయటం ఆర్బీఐ సెక్షన్ 58B(5)(a) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద HUFను ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా, చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. HUF అనేది చట్టం సృష్టించిన ఒక జీవి అని పేర్కొంది. HUF కర్త అనేది దాని సభ్యుల నుంచి భిన్నమైన చట్టపరమైన ప్రత్యేక సంస్థ, దానికి ఐడెంటిటీ ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియల్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేనని కరాఖండిగా చెప్పింది. డిపాజిట్ల వసూలుకు ఎన్నడూ అనుమతించలేదని కూడా స్పష్టం చేసింది. కర్త రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫైనాన్షియర్ తన బాధ్యత నుంచి తప్పించుకోగలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్షియర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు కూడా చెప్పింది. ఈ ఆరోపణలన్నీ తప్పుడు, అసత్య, తప్పుదోవ పట్టించేవని స్పష్టం చేసింది. మార్గదర్శి HUF ఆర్బీఐ చట్టంలోని 45S పరిధిలోకి వస్తుందని మొదటి నుంచి తాము చెబుతూ వస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. చట్ట ఉల్లంఘనల గురించి
సెక్షన్ 45S వర్తిస్తుందని వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది. డిపాజిట్ల స్వీకరణకు అనుమతిస్తూ తాము సర్టిఫికెట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్ కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్ దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సైతం కొట్టివేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ చట్టపరంగా వీక్ అయిపోయాం కాబట్టి ఇక ఎమోషన్ తీసుకురావాలని చూస్తున్నారు. రామోజీ నేరాలకు కుమారుని జైలుకు పంపుతారంటూ ఎమోషన్ గేమ్ ప్రారంభించింది. ఈ ప్రశ్న వేయడం ద్వారా పరోక్షంగా రామోజీ నేరం చేసినట్టు కోర్టులో మార్గదర్శి అంగీకరించినట్లు తేలిపోయింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలుగా అడ్డగోలుగా అబద్ధాలు వల్లు వేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్ హెచ్యుఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుట నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తాము హెచ్యుఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుని ప్రస్తుత కర్త బాధ్యతను చేయరాదంటూ వాదిస్తోంది. తండ్రి చేసిన నేరాన్ని కుమారుని శిక్షిస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసిన కుమారుని జైలుకు పంపించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్ వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్లయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్తో పాటు రామోజీ స్థానంలో హెచ్యుఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఏకైక కుమారుడు ఒక్కరే ఉన్నారు. ఒక కుమారుడు మరణించారు, విషయం తెలిసిందే. అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యులుగా చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుని బాధ్యతగా చేయరాదంటూ వైకేరియన్ లయబిలిటీ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలు దాని కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యులవుతాడని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక కొత్త కర్త కిరణ్ నియామకంలో మార్గదర్శి హెచ్యుఎఫ్ పునరుద్ధరించినట్లయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా సివిల్ లయబిలిటీ అని మార్గదర్శి ఫైనాన్షియర్ తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యుఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్ వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెబుతూ వస్తున్నవన్నీ అసత్యాలు, అవాస్తవాలని కూడా హైకోర్టు వివరించింది. ఇంత చేసి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జస్టిస్ పి శ్యామ్కోషి, జస్టిస్ కె సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముహుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ మార్గదర్శి హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని నివేదించారు. ఆర్బీఐ చట్టం నిబంధనలు రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్యుఎఫ్ కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్ని ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసిన కుమారుని జైలుకు పంపించడం సమంజసం కాదని పదే ధర్మాసనానికి నివేదించారు. చట్ట ప్రకారం కిరణ్ ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్ సాధ్యం కాదని పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం హెచ్యుఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యతవుతుందని, ఇతర కుటుంబ సభ్యులు వాటికి సంబంధం లేదంటూ గంట పైగా సాగిన వాదనలో ఆయన హైకోర్టుకు నివేదించారు. ముహుల్ రోహత్గి మార్గదర్శి ఫైనాన్షియర్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అది చేసిన తప్పులకు బాధ్యులు వహించాలి కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు సమయం పూర్తి కావడంతో తదుపరి విచారణ తొలుత 21 వాయిదా పడింది. తర్వాత మార్గదర్శి మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలకు 21న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని మరో తేదీని ఇవ్వాలని చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది. మొత్తం మీద ఈ వివాదంలో చాలా ఆసక్తికరంగా ఉందండి. ఆయన మరణించి ఉండగా
జీవించి ఉండగా, రామోజీరావు గారు జీవించి ఉండగా ఈ కేసుపై ఒక తుది నిర్ణయం రాదు అని స్వేచ్ఛ మీడియా గతంలోనే 1-2 వీడియోలు చేసింది. నిజానికి అదే జరిగింది. అయినా చనిపోయిన తర్వాత కూడా లయబిలిటీ ఉంటుందనే దిశగా వాదనలు వెళుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే రిచ్ అండ్ పవర్ఫుల్ని శిక్షించడానికి మన కోర్టులు కొంచెం తటపటాయిస్తున్న అభిప్రాయం జనసామాన్యంలో ఉంది. అది అలా జరుగుతుందా లేక మరో రూపంలో జరుగుతుందా వేచి చూడాల్సిందే.